హలో అండ్ వెల్కమ్ టు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈ వీడియోలో నేను ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 నవంబర్ మరియు డిసెంబర్ నెలలో జరిగిన అన్ని షిఫ్ట్లను అనలైజ్ చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సెక్షన్లో మోస్ట్ రిపీటెడ్ మోడల్స్ను ఇన్ డీటెయిల్ అండ్ ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కావున ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, టౌన్ బి ఈజ్ టు ద సౌత్ ఆఫ్ టౌన్ ఏ అని. అంటే ఈ క్వశ్చన్ మనకు డైరెక్షన్ సెన్స్ క్వశ్చన్. డైరెక్షన్ సెన్స్లో మీకు మేజర్ డైరెక్షన్ తెలిసి ఉండాలి. పైకి నార్త్, కిందికి సౌత్, రైట్ సైడ్ ఈస్ట్, లెఫ్ట్ సైడ్ వెస్ట్. ఇది మినిమం నాలెడ్జ్ తెలిసి ఉండాలి. క్వశ్చన్లో ఏమన్నాడు, టౌన్ బి ఈజ్ టు ద సౌత్ ఆఫ్ టౌన్ ఏ అని అంటారు. అంటే ఏకి టౌన్ బి, సౌత్ అని అంటే కిందికి, కాబట్టి ఏ కింద బి రాష్ట్రం. టౌన్ సి ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ టౌన్ ఏ అని. ఏకి వెస్ట్ సైడ్ అంటే లెఫ్ట్, అంటే సి ఇటు సైడ్ ఉంటుంది. టౌన్ డి ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ టౌన్ సి. టౌన్ సికి వెస్ట్ సైడ్ టౌన్ డి అని అంటే దీన్ని లెఫ్ట్ సైడ్ రాశారు, దేనికి సికి. నెక్స్ట్ టౌన్ ఈ ఈజ్ టు ద నార్త్ ఆఫ్ టౌన్ డి అని అన్నాడు. టౌన్ డికి నార్త్ అని అంటే పైకి, నార్త్ అంటే పైకి కాబట్టి పైన రాష్ట్రం. అండ్ ఐండ్ అని అన్నాడు ఇక్కడ. ఐండ్ అంటే ఫస్ట్ అంటే ఎవరు, ఈ. ఈజ్ ఆల్సో ద సౌత్ ఆఫ్ టౌన్ ఎఫ్. టౌన్ ఎఫ్ కి సౌత్ సైడ్, అంటే ఎఫ్ పైన ఉండాలి, ఈ కింద ఉండాలి. మీ కాన్సెప్ట్ కొంచెం తెలిస్తే సరిపోతుంది. ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు డి. డి దృష్ట్యా ఎఫ్ యొక్క పొజిషన్ ఏందని అన్నాడు. డి ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఎఫ్ని చూడాలంటే పైకి స్ట్రేట్గా చూస్తున్నాము అని అంటే నార్త్, అంటే ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, బిస్మిల్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 14 kilometers టువర్డ్ ద సౌత్. ఇలాంటి క్వశ్చన్స్, ఇది కూడా డైరెక్షన్ సెన్స్ క్వశ్చనే. ఇలాంటి క్వశ్చన్స్ని మనం షార్ట్ కట్తో డైరెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏమంటుండే, ఫైనల్గా ఏమడిగిండు, టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ బి డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ అగైన్ అని అన్నాడు. ఇక్కడ ఆ బిస్మెల్ ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యిండు. ఎక్కడ ఆగిండు, పి అనే పాయింట్ దగ్గర. అంటే పి నుండి ఏ డైరెక్షన్లో ఉంది, ఇంకొకటి పి నుండి ఏకి డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. ఇప్పుడు దీనికి మనకు షార్ట్ కట్ ఎట్లా యూజ్ చేస్తామంటే, ఇది NESEE, ఇది షార్ట్ కట్. అంటే మీరు ఫిగర్ గీయకుండా డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు. ఇక్కడ ఈ లాస్ట్ దాన్ని ఇక్కడ రాసిన, ఈ స్టార్టింగ్ దాన్ని ఇక్కడ రాసి. ఇప్పుడు రైట్ అని అంటే మన రైటే, ఇటు సైడ్ పోవాలి. లెఫ్ట్ అని అంటే ఇటు సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్కు లెఫ్ట్ అని అన్నాడు అనుకోండి, అంటే నార్త్. సేమ్ ఇలానే వెళ్ళాలి. సేమ్ డైరెక్షన్స్ ఉంటే యాడ్ చేసుకోవాలి, ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్స్ ఏంటి మీకు తెలిసి ఉండాలి. ఏంటి ఆపోజిట్ డైరెక్షన్స్, నార్త్కు సౌత్ ఆపోజిట్, ఈస్ట్కు వెస్ట్ ఆపోజిట్. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని డైరెక్ట్ ఎట్లా రాస్తామో చూడండి. బిస్మెల్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 14 kilometers టువర్డ్స్ సౌత్. అంటే సౌత్ సైడ్ ఎంత వెళ్ళాడు, 14 kilometers. ఈ దెన్ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ అని అంటాడు. ఇక్కడ సౌత్కు లెఫ్ట్ టర్న్ అంటే ఇటు, మన లెఫ్ట్ టర్న్ కదా, కాబట్టి ఈస్ట్ ఎంత వచ్చాడు, డ్రైవ్స్ 19 kilometers, ఈస్ట్ 19 kilometers వచ్చాడు. టర్న్స్ లెఫ్ట్, ఈస్ట్కు లెఫ్ట్ అని అంటే మనకి ఏమవుతుంది, నార్త్ ఎంత మనకు 16 kilometers. ఈ దెన్ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్, మళ్ళీ లెఫ్ట్ టర్న్ అన్నాడు, అంటే ఇటు వెస్ట్ ఎంత 26 kilometers. హీ టేక్స్ ఫైనల్ లెఫ్ట్ టర్న్ అంటే వెస్ట్కు మళ్ళీ లెఫ్ట్ టర్న్ అంటే ఎంత అవుతుంది మనకు, సౌత్ ఎంత 2 kilometers. అండ్ స్టాప్స్ ఎట్ పాయింట్ పి. ఇక్కడ ఆయన పి అనే పాయింట్ దగ్గర ఆగి, ఎక్కడ స్టార్ట్ అయిండు, ఏ అనే పాయింట్ దగ్గర ఆగి. అయితే ఏమని అడుగుతుండు, హౌ ఫార్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ ఎప్పుడైనా కానీ మనం షార్టెస్టే తీసుకుంటాం. హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్. ఇక్కడ డైరెక్షన్ కావాలి, డిస్టెన్స్ కావాలి. దీని నుంచి మనకు డైరెక్షన్ వస్తుంది, డిస్టెన్స్ వస్తుంది. కాకపోతే ఎలా వస్తుంది షార్ట్ కట్లో అంటే డిస్టెన్స్ ఓకే, డైరెక్షన్ మాత్రం స్టార్టింగ్ నుండి ఎండింగ్ డైరెక్షన్ వస్తుంది. సరే చూద్దాం. ఇక్కడ సేమ్ ఉంటే నేను ఏంటని చెప్పాను, యాడ్ చేసుకోవాలని చెప్పాను. ఆపోజిట్ ఉంటే సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సౌత్ ఉంది, ఇక్కడ కూడా సౌత్, కాబట్టి సౌత్లు
14 + 2 అని అంటే 16, ఈస్ట్ ఎంత 19, నార్త్ 16, వెస్ట్ 26. ఆపోజిట్ డైరెక్షన్స్ అంటే నార్త్ సౌత్ ఆపోజిట్, నార్త్ సౌత్ ఆపోజిట్. ఇక్కడ నార్త్ 16 ఉంది, సౌత్ 16 ఉంది, కాబట్టి నేను క్యాన్సిల్ చేసిన. నెక్స్ట్ ఏంది, ఈస్ట్ వెస్ట్ ఆపోజిట్. ఈస్ట్లో 19 ఉంది, వెస్ట్లో 26 ఉంది. అంటే దీన్ని తీసి సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది, 7 వస్తుంది. 26 - 19 మనకు 7. అంటే మనకు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ డైరెక్షన్ వెస్ట్. కానీ క్వశ్చన్లో ఏమడిగిట్టు పి నుండి ఏకేనా అంటే ఎండ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్ డైరెక్షన్ అడిగాడు. కాబట్టి వెస్ట్కి ఆపోజిట్ ఏంటి ఇక్కడ మనకు ఈస్ట్. అంటే ఈస్ట్ 7 కిలోమీటర్స్ అనేది ఇక్కడ ఆన్సర్ అయితే. ఈస్ట్ 7 కిలోమీటర్స్ ఎక్కడుంది మనకు, 7 కిలోమీటర్స్ టు ద ఈస్ట్ అంటే ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్. వీటిని ఇట్లా షార్ట్ కట్ యూజ్ చేసుకుని ఫాస్ట్గా చేయొచ్చు. నేను కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి టైం తీసుకుంటుంది. నీ కాన్సెప్ట్ మీ బ్రెయిన్లో ఫిక్స్ అయిందంటే చాలా ఫాస్ట్గా క్వశ్చన్ని చూసే మనం ఆన్సర్ పెట్టవచ్చు. నెక్స్ట్, ఆల్ 105 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్. నార్త్ డైరెక్షన్ అంటే ఇది నార్త్ డైరెక్షన్. టోటల్ ఎంతమంది ఉన్నారట క్లాస్లో, 105 స్టూడెంట్స్ ఉందండి. ఈ క్వశ్చన్ ఏ చాప్టర్లో ఉంది అని అంటే మనకు ర్యాంకింగ్ చాప్టర్లోని క్వశ్చన్. ఇక్కడ రవి ఈజ్ 49 ఫ్రమ్ ద రైట్ ఎండ్. ఇప్పుడు ఇది రైట్ ఎండ్ అంటున్నాం. ఇక్కడ రవి పొజిషన్ ఎంత ఉందంట, 49th ఫ్రమ్ రైట్. ఓకే. వైల్ శృతి ఈజ్ 38th ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. శృతిదంట 38th ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ అని. మనకేం కావాలి, హౌ మెనీ పీపుల్ స్టాండ్ బిట్వీన్ రవి అండ్ శృతి, అంటే వీళ్ళ మధ్యన ఎంతమంది ఉంటారు అనేది మనకు క్వశ్చన్. ఇప్పుడు ఈ టోటల్ మనకి ఇచ్చింది ఎంత ఇచ్చాడు ఆయన, 105 అని అన్నాడు. అంటే 105లో నుంచి ఈ 38 + 49 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు మధ్యన ఎంతమంది ఉన్నారో వస్తుంది. అంటే 39 అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకు, 87. అంటే 87 అని అంటే 8, ఇక్కడ 18 అంటే ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సురేష్ ఇంట్రడ్యూసెస్ ఏ మ్యాన్ యాజ్ అని అన్నాడు. చూడండి, ఈ క్వశ్చన్ మనకు బ్లడ్ రిలేషన్స్లో క్వశ్చన్. బ్లడ్ రిలేషన్స్లో మనకు పాయింటింగ్ ఫామ్ క్వశ్చన్. పాయింటింగ్ ఫామ్ అని అంటే ఇది డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చాడు. డైరెక్ట్ స్పీచ్లో ఉన్న వాటిల్లో మనకు మినిమం నాలెడ్జ్ ఏం కావాలంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఎవరైతారో తెలియాలి. ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు చెప్తారో వాళ్ళు ఫస్ట్ పర్సన్. అంటే ఎలా ఉంటుంది, అందులో ఐ కానీ మై కానీ ఇలాంటి కీవర్డ్స్ ఉంటే వాళ్ళు ఫస్ట్ పర్సన్ అండి. అదే సెకండ్ పర్సన్ అంటే ఎవరితోనైతే మనం మాట్లాడతామో వాళ్ళు సెకండ్ పర్సన్ అవుతారు. అంటే యూ కానీ యువర్ కానీ ఇలాంటివి వస్తే మనకు సెకండ్ పర్సన్. థర్డ్ పర్సన్ అంటే ఎవరి గురించి అయితే మనం మాట్లాడతామో వాళ్ళు థర్డ్ పర్సన్ అవుతారు. అంటే హీ, షీ, ఇట్, దే ఇలాంటి. అదేవిధంగా హర్ కానీ హిజ్ కానీ ఇలాంటివన్నీ మనకు థర్డ్ పర్సన్ కిందకి వస్తాయి. ఇది మినిమం నాలెడ్జ్. నేను కాన్సెప్ట్తోని క్వశ్చన్ అర్థం చేస్తున్నాను. అంటే ఇలాంటి క్వశ్చన్ ఏ వచ్చినా మీరు సాల్వ్ చేసేట్టు చేస్తున్నాను నేను. కాబట్టి ఇక్కడ సురేష్ ఇంట్రడ్యూసెస్ ఏ మ్యాన్ అన్నది. ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరు, సురేష్ అనేవాళ్ళు ఫస్ట్ పర్సన్. ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తుండ్రు, మ్యాన్ ఇంట్రడ్యూస్ చేస్తుండ్రు. అంటే మ్యాన్ అనేది థర్డ్ పర్సన్. ఎవరితోనైతే మాట్లాడుతున్నామో వాళ్ళు సెకండ్ పర్సన్, ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళు థర్డ్ పర్సన్ అవుతారు. కాబట్టి మ్యాన్ ఇక్కడ థర్డ్ పర్సన్ అవుతారు. ఇక్కడ కొన్ని కీవర్డ్స్ మీకు తెలిసి ఉండాలి. క్వశ్చన్లో మీకు ఈజ్ కానీ ఆర్ కానీ ఉందనుకోండి, డైరెక్ట్ స్పీచ్లో ఈజ్ కానీ ఆర్ కానీ ఇస్తే డివైడ్ చేయాలి. అంటే డివైడ్ ఎట్లా చేస్తాం మనం, ఈజ్కి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, రైట్ సైడ్ ఉన్నాయి. ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేసేస్తే మనకి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇంకొక విషయము, ఆఫ్ అని ఉందనుకోండి క్వశ్చన్, ఆఫ్ అని ఉంటే బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. క్వశ్చన్లో బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా, రిలేషన్ మీకు ఫాస్ట్గా వస్తాయి. ఎందుకంటే బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్స్ చాలా తిప్పుతూ ఉంటాడు, మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండేందుకు ఈ టెక్నిక్స్ యూజ్ అవుతాయి మీకు. నెక్స్ట్ ఇంకొకటి, ఓన్లీ అని అన్నాడు అనుకోండి. ఓన్లీ అని అడిగితే సెల్ఫ్ సైడ్
మీరు ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రాండ్ ఫాదర్ సన్ అన్నారు అనుకోండి. మీ గ్రాండ్ ఫాదర్ సన్ అని అంటే మీ నాన్న కావచ్చు, మీ బాబాయ్ కావచ్చు, మీ పెద్దనాన్న కావచ్చు. అదే గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్ అని అన్నాడు అనుకోండి, అప్పుడు మీ ఫాదర్ అవుతాడు. అంటే ఓన్లీ అని ఇస్తే మీ సైడ్ ఆలోచించారు, మీ సెల్ఫ్ సైడ్ ఆలోచించారు. ఓకేనా? ఇవి కీవర్డ్స్, కొంచెం జాగ్రత్త చూద్దాం. నేనేమన్నా ఫస్ట్ పర్సన్ వస్తే ఐ కానీ మై కానీ రావాలి. ఇక్కడ ఎవరు మై అనేది ఒకటి ఉంది. అంటే మై అంటే ఎవరు చెప్తుంది ఇక్కడ? సురేష్ చెప్తుంది కాబట్టి ఇక్కడ సురేష్. హీ షీ ఇట్ వస్తే థర్డ్ పర్సన్ ఎవరు? మ్యాన్. కాబట్టి ఇక్కడ మనకు మ్యాన్ అంత. ఈజ్ అని ఉంటే నేను ఏమని చెప్పాను? వాటిని సపరేట్ చేసుకోవాలి. ఈజ్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వాటిని సపరేట్ చేసి ఈక్వేట్ చేయాలని ఈజ్ ఉంటే. ఓకే, ఇప్పుడు ఆఫ్ అని ఉంటే ఏమన్నా క్వశ్చన్లో లాస్ట్ సైడ్ నుంచి లాస్ట్ హాఫ్ నుండి ఇలా బ్యాక్ రావాలి. లాస్ట్ హాఫ్ నుండి బ్యాక్ రావాలి. ఎలా? ఇప్పుడు ఒకసారి చూద్దాం. లాస్ట్ ఎక్కడుంది? హాఫ్ ఇక్కడ ఉంది. సురేష్ వాళ్ళ అమ్మ వాళ్ళ హస్బెండ్. సురేష్ వాళ్ళ అమ్మ వాళ్ళ హస్బెండ్ సురేష్కి ఏమవుతాడు? నాన్న అవుతాడు. సురేష్ నాన్న వాళ్ళ అమ్మ బ్యాక్ వస్తుంది చూడండి, ఇలా ఇక్కడ నుంచి బ్యాక్ వస్తుంది. నాన్న వాళ్ళ అమ్మ ఏమవుతుంది? నానమ్మ. నానమ్మ వాళ్ళ ఏమవుతుండు? కొడుకు. నానమ్మ వాళ్ళ కొడుకు అంటే జనరల్గా నానమ్మ కొడుకు అని అన్నప్పుడు వీళ్ళ ఫాదర్ అయినా కావచ్చు, వీళ్ళ బాబాయో పెద్దనాన్ననో కావచ్చు. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్లు ఏమన్నట్టు, అవి సురేష్ రిలేటెడ్ టు దట్ మ్యాన్. ఆ మ్యాన్కు సురేష్ ఏమవుతాడు అంటే ఇక్కడ అవి సురేష్ దట్ మ్యాన్ అంటే మ్యాన్ కొడుకైనా కావచ్చు, ఆ మనిషి వాళ్ళ బ్రదర్ కొడుకైనా కావచ్చు. అంటే ఇక్కడ అంకుల్ అని అంటే రాంగ్ అవుతుంది. నెక్స్ట్ కజిన్ అనేది కూడా రాంగే. జనరేషనే గ్యాప్ ఉంటుంది. గ్రాండ్ సన్ అనేది కూడా రాంగే. కాబట్టి ఇది బీస్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్స్ని మనం జెండరు జనరేషన్ ఈ రెండింటిని యూజ్ చేసుకుంటూ కూడా మనం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకొని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 5th క్వశ్చన్, ఇది బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్. జనరల్గా బ్లడ్ రిలేషన్స్లో ప్లస్ని మనం మేల్తోని, మైనస్ని ఫీమేల్తో చూపిస్తాం. సపోజ్ ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ పి అని అన్నాను అనుకోండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్కు ఈ సింబల్ యూజ్ చేస్తుంటాం మనం. ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ పి అని అంటే ఏ ప్లస్ బి అంటే బి జెండర్ మనకు. సి ఈజ్ వైఫ్ ఆఫ్ బి అని అన్నాను అనుకోండి. వైఫ్ అండ్ హస్బెండ్లకు ఈ సింబల్ యూజ్ చేస్తుంటాం మనం. సి ఈజ్ వైఫ్ అని అంటే ఆటోమేటిక్గా డి ఏమవుతుంది మనకు? హస్బెండ్ అవుతుంది. సపోజ్ ఎల్ ఈజ్ డాటర్ ఆఫ్ ఎం అని అనుకోండి. ఎమ్కు ఎవరు? ఎల్ డాటర్ అంటే ఎం ఏమని చెప్పొచ్చు? ఫాదర్ అయినా కావచ్చు, మదర్ అయినా కావచ్చు, అంటే పేరెంట్ అని. ఇవి మీకు మినిమం తెలిసి ఉండాలి అన్నట్టు. ఫ్యామిలీ ట్రీ గీయాలంటే ఇవి మినిమం నాలెడ్జ్ తెలిసి ఉండాలి. నేను కాన్సెప్ట్ ఇది చెప్తున్నా కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, టీ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ. ఏకి టీ ఏంటంటే డాటర్ అంటే టీ మైనస్. ఏ ఈజ్ మ్యారీడ్ టు ఎం అని అంట. ఏ ఈజ్ మ్యారీడ్ టు ఎం అంటే ఏఎంలు వైఫ్ అండ్ హస్బెండ్, ఎవరి వైఫ్ ఎవరి హస్బెండ్ అనేది ఇక్కడ క్లారిటీ ఇవ్వండి. నెక్స్ట్ ఎం ఈజ్ సన్ ఆఫ్ కే. ఎం ఈజ్ సన్ అని అన్నాడంటే ఎమ్ ప్లస్ ఎవరికి? కేకి సన్ అని అన్నాడు. అంటే ఈ వీళ్ళు ఏఎంలు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఎమ్ ప్లస్ అయితే ఏ మైనస్. నెక్స్ట్ కే ఈజ్ మ్యారీడ్ టు జే. కే ఎవరిని మ్యారేజ్ చేసుకుందంట? జేని మ్యారేజ్ చేసుకుంట. నెక్స్ట్ జే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి. జే ఎవరికి ఫాదరు? డికి ఫాదర్. జే ఫాదర్ అంటే కే ఆటోమేటిక్ ఏమవుతుంది మనకు? మదర్ అవుతుంది. ఇక డి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎన్. డి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎన్. డి ప్లస్ వచ్చింది ఎవరికి? ఎన్కి. ఓకే, ఎన్కి డి బ్రదర్. నెక్స్ట్ జీ ఈజ్ ద సన్ ఆఫ్ ఎన్. జీ ఈజ్ ద సన్ ఆఫ్ ఎన్. ఎన్కి జీ సన్. ఓకే, ఇక్కడ క్వశ్చన్లు ఏమన్నాడు? అవి కే రిలేటెడ్ టు టీ అని అన్నాడు. టీ ఎక్కడుంది? ఇక్కడ టీ ఉంది, ఇక్కడ కే ఉంది. అవి టీ రిలేటెడ్ టు కే అంటే కే వాళ్ళ ఫాదర్ ఎవరు? ఎం. వాళ్ళ మదర్, ఫాదర్ వాళ్ళ మదర్ అంటే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్
HIJKUB and W are sitting around a circular table facing the center of the table అని అన్నాడు. ఇది ఈ క్వశ్చన్ మనకు సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్. సీటింగ్ అరేంజ్మెంట్లో వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్ని నేను డైరెక్ట్ సర్కిల్ అని గీయకుండా ఇలా గీస్తున్నా. నేను 7 మెంబర్స్. వీళ్ళందరూ ఎట్ సైడ్ చూస్తుందంట? ఫేసింగ్ ద సెంటర్ అని అన్నట్టు. అందరు లోపలికే చూస్తున్నారు. ఇప్పుడు వీరు రౌండ్ టేబుల్ సమావేశం లాగా ఉంటే లోపలికి చూస్తున్నట్టే రైట్ అంటే ఇప్పుడు నేనున్న పొజిషన్ అనుకోండి, ఇది నాకు రైట్, ఇది లెఫ్ట్. అలా మనం పొజిషన్లో ఉన్నామనుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ యూ సిట్స్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ వి అని. ఎప్పుడైనా సర్కిల్లో స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఏ ప్లేస్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. వన్స్ స్టార్ట్ అయింది అంటే ఇక మిగిలిన ఏదైనా క్లూ ఉంటేనే మనం కంటిన్యూ చేయాలి. ఇక్కడ ఏమని అన్నాడు? యూ సిట్స్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ వి అని అన్నాడు. సపోజ్ నేను వీని ఇక్కడ తీసుకున్నాను అనుకో, వీకి లెఫ్ట్ అని అంటే ఇటు లెఫ్ట్ అవుతుంది. 4th ప్లేస్ అని అంటే మధ్యన 3 మెంబర్స్ ఉంటారు, గుర్తుంచుకోవాలి. సపోజ్ ఇక్కడ సెకండ్ టు ద లెఫ్ట్ అని అనుకో, సెకండ్ అంటే మధ్యన ఒక్కరు ఉంటారు. కాబట్టి 4th అని అంటే లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ 1st, 2nd, 3rd, 4th, ఇక్కడ యూ. వీకి యూ లెఫ్ట్ సైడ్ 4th ప్లేస్ అని. నెక్స్ట్ ఇంకేమన్నాడు? హెచ్ సిట్స్ 4th టు ద రైట్ ఆఫ్ జే. జేకి రైట్ సైడ్ 4th ప్లేస్లో హెచ్ ఉందట. అంటే నాకు ఏం తెలియదు కాబట్టి జేకి రైట్ సైడ్ 4th ప్లేస్లో హెచ్ అంటే నేను సైడ్కి రాసుకున్నా. ఇక్కడ క్లూ ఏం తెలియనప్పుడు మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ రాసుకుంటాం. క్లూ తెలిసిన తర్వాత ఏదన్నా లింక్ తెలిస్తే ఆటోమేటిక్ దీనిలో కల్పిస్తుంది. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ వి అండ్ జే వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ వి. వీకి లెఫ్ట్ సైడ్ వస్తే ఎందరట? ఇద్దరట. ఎవరి మధ్యన? వి అండ్ జే. జేకి వికి మధ్యన. ఓకేనా? రైట్. ఓన్లీ హెచ్ సిట్స్ 4th టు ద రైట్ ఆఫ్ జే అని అన్నాడు. తర్వాత ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ వి అండ్ జే వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ వి అని అన్నాడు. కే ఈజ్ నాట్ అన్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ హెచ్ ఆర్ వి అని అన్నాడు. సరే, ఫస్ట్ అయితే నాకు ఇక్కడ వి తెలుసు కాబట్టి వికి లెఫ్ట్ సైడ్ 3rd ప్లేస్లో జే ఉంటుంది. అంటే లెఫ్ట్ సైడ్ అంటే ఇటే కదా, 1st, 2nd, 3rd. ఇక్కడ ఎవరున్నారు? ఇది ఒకటి అయిపోయి. నెక్స్ట్ దీని నుంచి ఏమనొచ్చు? జేకి రైట్ సైడ్ 4th ప్లేస్లో హెచ్ ఉంటుంది. జేకి రైట్ సైడ్ అంటే కిందికి కదా, 1st, 2nd, 3rd, 4th. ఇక్కడ ఎవరున్నారు? హెచ్ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? కే ఈజ్ నాట్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ హెచ్ ఆర్ వి. అంటే హెచ్ పక్కకు కే ఉండదు, నెక్స్ట్ వి పక్కకు కూడా కే ఉండదు అని. కాబట్టి కేకి ఛాన్స్ ఏం చెప్పండి? ఇక్కడ ఒకటే ఛాన్స్. నెక్స్ట్ ఇంకేమన్నాడు? ఐ ఈజ్ నాట్ అన్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ కే. అంటే కే పక్కకు, కే ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఐ ఉండడానికి ఛాన్స్ లేదని అంటాడు. కాబట్టి ఐని ఎక్కడ రాయొచ్చు? ఇక్కడ ఐ. ఇక ఇచ్చిన వాటిలలో ఈ 7 మెంబర్స్లో మనకు మిగిలిన వాళ్ళు ఎవరు? డబ్ల్యూ కాబట్టి డబ్ల్యూ ప్లేస్ ఇక్కడ. క్వశ్చన్ ఏమన్నాడు? హూ సిట్స్ 3rd టు ద రైట్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూకి రైట్ సైడ్ అంటే ఇటు సైడ్, రైట్ సైడ్ 3rd అని అన్నాడు. 1st, 2nd, 3rd ఎవరైతారు? ఐ అవుతారు. కాబట్టి బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7 people ABCDEFGR సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్ అని అంటాడు. నార్త్ అని అంటే పైకి. వీళ్ళు ఎంతమంది? 7 members అన్నట్టు. నో వన్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ డి. డికి రైట్ సైడ్ ఎవరు కూర్చోరు అని అంటే డి ఇటు చివరి ఉంటుంది అన్నట్టు. అంటే మిగిలిన 7 members అంటే 1, 2, 3, 4, 5, 6 members దీనికి లెఫ్ట్ సైడే ఉంటుంది. నో వన్ సిక్స్ టు ద రైట్ ఆఫ్ డి అన్నాడు కాబట్టి డి ఎక్స్ట్రీమ్ రైట్ ఉంటుందని మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ డి అండ్ ఎఫ్. డిఎఫ్ల మధ్యన 3 members. మనం రైట్ సైడ్ వెళ్ళలేం కాబట్టి 3 members అంటే ఎఫ్ ఎక్కడ ఉండాలి? ఇక్కడనే ఉండాలి. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ డి అండ్ ఎఫ్. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఏ. ఎఫ్ ఏల మధ్యన 2 members. ఎఫ్కి లెఫ్ట్ సైడ్ నేను వెళ్ళలేదు కాబట్టి ఎఫ్ ఏల మధ్యన 2 members అని అంటే ఏ ఇటు సైడే రావాలి. అయిపోయి. జీ సిట్స్ 3rd టు ద లెఫ్ట్ ఆఫ్ బి. చూడండి, బికి లెఫ్ట్ సైడ్ 1st, 2nd, 3rd ఎవరు? ఇక్కడ జీ.
బికి లెఫ్ట్ సైడ్ థర్డ్, కాబట్టి ఇక్కడ మనకు ఇటు సైడ్ వస్తుంది. సి సిట్స్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ బి, బికి ఇమ్మీడియట్ రైట్ సైడ్ ఎవరంటే సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఫిక్స్ చేయాలంటే మనకి ఇది ఇన్ఫర్మేషన్ అంటే దీనిలో మనం ఫిక్స్ చేయాలంటే ఎలా ఫిక్స్ చేయొచ్చు? సపోజ్ జీ ఇక్కడ రాసింది అనుకోండి, డాష్ డాష్ బీసీ రాయొచ్చు. ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అంటే డాష్ డాష్ బిసి. ఇక మిగిలిన ఎవరు ఏబిసిలలో ఏ బిసి డి ఈ ఒకటి మిగిలింది కాబట్టి ఇక్కడ ఈఓ. క్వశ్చన్లు ఏమన్నాడు? హౌ మెనీ పీపుల్ సిట్ టు ద రైట్ ఆఫ్ ఈ, ఈకి రైట్ సైడ్, ఈకి రైట్ సైడ్ అంటే ఇటు ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 5 మెంబర్స్ ఉన్నారు. అంటే ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 7 బాక్సెస్ ఏబిసిడి ఎంఎన్ అండ్ ఓ ఆర్ కెప్ట్ వన్ ఓవర్ ద అదర్ బట్ నాట్ నెసెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఇవి ఇదే ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదండి. 7 బాక్సెస్ అనండి, ఒకదానిపైన ఒకటి ఉందట. ఓకే, నో బాక్స్ ఈజ్ కెప్ట్ అబౌవ్ బి, బి పైన ఏ బాక్స్ ఉండదు అని అంటే మిగిలిన ఆ 6 బాక్సెస్ బి కిందనే ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాబట్టి బికి కింద అంటే 2 3 4 5 6. ఓకేనా? అంటే 7 మెంబర్స్ ఇలా ఉంటారని మనకి ఇన్ఫర్మేషన్. ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ బి అండ్ ఎన్, బి ఎన్ల మధ్యన 3 బాక్సెస్ అని అన్నాడు. కాబట్టి ఎన్ ఇక్కడ ఉండాలి, ఈ మధ్యన 3 బాక్సెస్ ఉన్నాయి. ఓకే, ఓన్లీ 1 బాక్స్ ఈజ్ కెప్ట్ బిట్వీన్ డి అండ్ ఏ, డిఏల మధ్యన ఒక బాక్స్. అంటే ఏది ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు కాబట్టి ఇట్లా లైన్ పెట్టారు. అంటే డి పైన ఉంటుందా కింద ఉంటుందా అనేది మనకు క్లారిటీ లేదు. ఇన్ఫర్మేషన్ సరిగా లేకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ రాసుకోవాలి, క్లారిటీ వచ్చిన తర్వాత అక్కడ ఫిక్స్ చేయాలి. ఇక ఓన్లీ సి ఈజ్ కెప్ట్ బిలో ఓ, ఓ కింద ఎవరు? సి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఓ ఇక్కడ ఉంటుంది, సి ఇక్కడ ఉంటుంది. ఓకే, ఏ ఈజ్ కెప్ట్ ఇమ్మీడియట్లీ అబౌవ్ ఎన్, ఏ అనేది ఎన్ పైన ఉంటుందట. ఏ అనేది ఎన్ పైన ఉంటుంది అని అంటే ఇమ్మీడియట్లీ అబౌవ్ అనేది. ఏ ఈజ్ కెప్ట్ ఇమ్మీడియట్లీ అబౌవ్ ఎన్ అంటే ఏ ఇక్కడ ఉండాలి. మనకు ఛాన్స్ దీని నుండి ఇక్కడ డి ఎక్కడికి వస్తుంది? ఇక్కడ డి వస్తుంది. మరి ఇచ్చిన వాటిలలో మనకు ఏబిసిడి ఎంఎన్ఓ అంటే మిగిలింది మనకి ఏంటి చెప్పండి? ఇక్కడ ఎం. క్వశ్చన్లో ఏమని అన్నాడు? హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిలో ఎం, ఎం కింద ఎన్ని బాక్సులు ఉన్నాయంటే 4 బాక్సెస్ ఉన్నాయి. అంటే ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 7 బాక్సెస్ ABCDEFG ఆర్ కెప్ట్ వన్ ఓవర్ ద అదర్ బట్ నాట్ నెసెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. సేమ్ ఇలాంటి క్వశ్చన్ వచ్చింది, ఇవి కొంచెం ఇంపార్టెంట్. సరే, ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ అబౌవ్ ఈ, ఈకి పైన ఓన్లీ 3 బాక్సెస్ ఏనంట. ఫిక్స్ అయిపోయింది. కాబట్టి ఈకి కింద ఎన్ని ఉండాలి? మనకు 3 బాక్సెస్ ఉండాలి, ఎందుకంటే టోటల్ ఎన్ని 7 అని ఇచ్చాడు. ఓకేనా? రైట్. ఓన్లీ 1 బాక్స్ ఈజ్ కెప్ట్ బిట్వీన్ జి అండ్ ఈ, జీఈల మధ్యన ఒక్కడట. జీఈల మధ్యన ఒక్కటంటే జీ పైన ఉంటుందా ఈ పైన ఉంటుందా అనేది మనకి క్లారిటీ లేదు కాబట్టి సైడ్కి రాసు. ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ జీ అండ్ సి, జీసీల మధ్యన 3 బాక్సెస్. ఇలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే 2 ఫిగర్స్ తీసుకుంటాం. ఎలా? జీఈల ఈ అనేది అయితే మనకు ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇలా 2 ఫిగర్లకు మనం అప్లై చేస్తే ఏదో ఒకటి ఫెయిల్ అవుతుంది. ఓకే, జీఈకి మధ్యన ఒక్కరు ఉంటారు అన్నాడు కాబట్టి ఇక్కడ జీని ఇక్కడ రాస్తున్నా, మధ్యన గ్యాప్ ఒకటి ఇచ్చాడు. ఇక్కడ ఈకి కింద జీ రాస్తుంది, అప్పుడు ఆటోమేటిక్గా జీఈల మధ్యన ఒక్కరు వచ్చారు. నెక్స్ట్ ఏమన్నాడు? ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ జీ అండ్ సి, జీసీల మధ్యన 3 ఉంటారట. జీ ఇక్కడ ఉంది కాబట్టి 1 2 3, కాబట్టి ఈ ప్లేస్లో సి వస్తుంది. ఇక్కడ 1 2 3, ఈ ప్లేస్లో ఏమొస్తుంది? మనకు సి వస్తుంది. సి ఈస్ కెప్ట్ ఎట్ సమ్ ప్లేస్ అబౌవ్ ఈ, సి అట ఈకి పైన ఉండాలన్నట. అంటే ఈ ఫిగర్ మనకి ఏమన్నట్టు ఫెయిల్ అయ్యి ఇక్కడ అంతే కదా. సి ఈస్ కెప్ట్
some place above C. C is kept some place above E అని అంటారు కాబట్టి ఇది ఓకే. నెక్స్ట్ B is kept immediately below C. Cకి ఇమ్మీడియట్గా కింద ఎవరు ఉంటారంట? B ఉంటారంట. కాబట్టి నేను ఇక్కడ B అని రాస్తాను. D is kept at one of the places above F. F పైన ఎక్కడనో ఒక దగ్గర ఎవరు ఉంటారు? D ఉంటారు అంట. ఓకే, D is kept at one of the place above F. F పైన ఉంటుంది. A is not kept immediately above or below G. Gకి ఇమ్మీడియట్ పైన కానీ కింద కానీ ఏ ఉండదు. అంటే కంపల్సరిగా ఏ ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఏ వస్తుంది. కాబట్టి D కింద F కావాలి అనేటప్పుడు ఈ ప్లేస్ ఇక్కడ D వస్తుంది, ఇక్కడ ఎవరు వస్తారు? F వస్తారు. మన క్వశ్చన్లో ఏమన్నా హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ C అండ్ D. CDల మధ్యన ఎన్ని బాక్సులు ఉన్నాయి అని అంటే మనకి ఇక్కడ ఎన్ని బాక్సులు ఉన్నాయి? 2 బాక్సెస్. అంటే ఆప్షన్ C ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇది మనకు సిలాయిజం క్వశ్చన్. సిలాయిజం అంటే మీకు తెలుసు స్టేట్మెంట్స్, కన్క్లూజన్స్. అంటే స్టేట్మెంట్లు మనం అది ట్రూ అని అనుకోవాలి, దాని నుండి మన కన్క్లూజన్స్ కరెక్టా కాదా అనేది మనం చెప్పాలి. ఇక్కడ ఆల్ నేను వెన్ డయాగ్రామ్స్కి ఇస్తున్న స్టేట్మెంట్స్కు ఆల్ ఆరెంజెస్ ఆర్ బనానాస్, ఆల్ ఆరెంజెస్ ఆర్ బనానాస్, ఆల్ బనానాస్ ఆర్ గ్రేప్స్. ఇది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అంటే స్టేట్మెంట్స్కు నేను వెన్ డయాగ్రామ్ ఇచ్చాను. దీని నుండి ఈ కన్క్లూజన్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అని మనం చూడాలి. ఫస్ట్ ఏమన్నాడు? ఆల్ ఆరెంజెస్ ఆర్ గ్రేప్స్. ఆల్ ఆరెంజెస్ ఆర్ గ్రేప్స్ అని అంటే కరెక్టే కదా? ఎస్. నెక్స్ట్ ఆల్ గ్రేప్స్ ఆర్ బనానాస్. ఆల్ గ్రేప్స్ ఆర్ బనానాస్ కావడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆల్ బనానాస్ గ్రేప్స్ అయితే సమ్ గ్రేప్స్ ఆర్ బనానాస్ అవుతుంది, కానీ ఆల్ కావాలని గ్యారంటీ లేదు. ఇది పాసిబిలిటీ కానీ 100% డెఫినెట్ మాత్రం కాదు. కాబట్టి ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్ అని అంటే D ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆల్ ఫ్యాన్స్ ఆర్ లైట్స్. ఆల్ ఫ్యాన్స్ ఆర్ లైట్స్. నో ఫ్యాన్ ఈజ్ బల్బ్. ఏ ఫ్యాన్ కూడా బల్బ్ కాదు అని అంటే ఇక్కడ బల్బ్ ఎలా అంటే ఇక్కడనైనా బల్బ్ ఉండొచ్చు, ఇక్కడనైనా బల్బ్ ఉండొచ్చు, ఇక్కడనైనా బల్బ్ ఉండొచ్చు. అంటే లైట్తో టచ్ కావచ్చు, టచ్ కాకపోవచ్చు. కొంచెం జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే తెలిసిపోతుంది. క్వశ్చన్లో నో లైట్ ఈజ్ బల్బ్ అని అంటాడు. నో లైట్ ఈజ్ లైట్ బల్బ్ టచ్ కావద్దని ఏం అనలేదు కాబట్టి ఇది రాంగే. నెక్స్ట్ నో బల్బ్ ఈజ్ ఫ్యాన్. నో బల్బ్ ఈజ్ ఫ్యాన్. నో ఫ్యాన్ ఈజ్ బల్బ్ అయినప్పుడు ఆటోమేటిక్గా నో బల్బ్ ఈజ్ ఫ్యాన్ అవుతుంది. ఇది ట్రూ అవుతుంది. అంటే ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. అంటే C ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇది మనకు నంబర్ సిరీస్ క్వశ్చన్. అంటే ఇక్కడ ఏమొస్తుందో మనని అడుగుతుంది. అంటే ఈ సిరీస్ లాజిక్ బ్రేక్ చేసి అక్కడ ఏమొస్తుందో అడుగు. ఇక్కడ 1600 అంటే మనకు 40 స్క్వేర్, 2500 అంటే 2500 అంటే 50 స్క్వేర్, ఇది 60 స్క్వేర్. 2025 అని అంటే దట్ ఈస్ 45 స్క్వేర్, ఇది మీకు 55 స్క్వేర్. మీకు లాజిక్ ఉంటుంది, ఒకటి గుర్తుంచుకోండి. A5 ఉండి ఇక్కడ ఓలి స్క్వేర్ ఉంటే A+A+1 లాస్ట్కు 25 అని రాస్తాం సింపుల్గా. ఇప్పుడు ఇక్కడ 40 స్క్వేర్, 45 స్క్వేర్, 50 స్క్వేర్, 55 స్క్వేర్, 60 స్క్వేర్ అంటే నెక్స్ట్ ఇది ఆటోమేటిక్గా 65 స్క్వేర్. ఇప్పుడు 65 స్క్వేర్ అంటే ఈ షార్ట్ కట్ యూజ్ చేస్తే మనం 6 × 6+1 అంటే ఎంత? 7, లాస్ట్కు 25, 6 7 జా 42, 42 25 అని అంటే ఆప్షన్ C ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇది కూడా నంబర్ సిరీసే. ఫస్ట్ మనం డిఫరెన్స్ చూడాలి, తర్వాత మనం ఆ మల్టిప్లికేషన్, డివిజన్, సబ్ట్రాక్షన్ అలాంటివి చూస్తాం. ఇక్కడ 44 13 అంటే డిక్రీజ్ అయిందా ఈ సిరీస్, ఇంక్రీజ్ అయిందా చూడండి. తగ్గుతుంది. ఎంత తగ్గింది? ఇది 5 తగ్గింది. ఈ 39 29 కావాలంటే ఎంత తగ్గింది? 10 తగ్గింది. 29 14 అంటే ఎంత? 15. 14 -6 అంటే -20. అంటే ఈ సిరీస్లో లాజిక్ ఏంటి చెప్పండి?
-5, -10, -15, -20 అంటే నెక్స్ట్ వచ్చేది -25. అంటే -6, -25 అంటే -31. అంటే ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, దిస్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్ ద 5 3-digit నంబర్స్ గివెన్ బిలో అని అన్నాడు. ఈ కింద 3 5-digit నంబర్స్ అని అంటాడు. అంటే ఇదొకటి స్పేస్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది 5 digits ఇలా ఇచ్చాడు లెఫ్ట్ నుంచి రైట్. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు 697 అంటే ఫస్ట్ డిజిట్ 6, సెకండ్ డిజిట్ 9, థర్డ్ డిజిట్ 7 అన్నాడు. నోట్ ఆల్ ఆపరేషన్స్ టు బి డన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఓకే, వాట్ విల్ బి ద ఎల్సిఎం ఆఫ్ సెకండ్ డిజిట్స్ ఆఫ్ ఆల్ ద నంబర్స్ అన్నారు. వీటిలో అన్ని నంబర్స్లలో సెకండ్ డిజిట్లో ఎల్సిఎం అనుకోమని. సెకండ్ డిజిట్ అంటే అన్నిట్లలో 893 అంటే సెకండ్ 9 అవుతుంది. అదే 620లో 2 అవుతుంది. మిగతాయి కూడా మనం ఇక్కడ ఫస్ట్ దానిలో 9, సెకండ్ది 2, థర్డ్ 1, ఫోర్త్ దానిలో 8, తర్వాత 2. వీటి ఎల్సిఎం చేయాలి. సెకండ్ డిజిట్లో ఎల్సిఎం చేయాలి. వీటన్నిట్లలో కామన్ ఏంటి? 2. ఇక్కడ 9, 2 1 జా, 2 4 జా, నెక్స్ట్ టైం వస్తుంది 2 1 జా, 9 4 జా 36, 36 2 జా 72. అంటే బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, which of the following letter number cluster will replace the question mark in the given series to make it logically complete అన్నది. ఓకే, ఇక్కడ మనకు ఈ సిరీస్ ఇచ్చాడు, దగ్గర నంబర్ సిరీస్ చేశాడు కదా, అంటే సేమ్ లాజిక్ని ఈ క్వశ్చన్ మార్క్ దగ్గరికి అప్లై చేయాలి, అంటే లాజిక్ బ్రేక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నంబర్స్ మనం చూసుకున్నట్టుంటే ఈ నంబర్స్లలో ఏముందో ఒకసారి చూద్దాం. 12 23 కావాలంటే మనకి ఇంత, ఇక్కడ మీకు పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, నెక్స్ట్ ఎంత వస్తుంది చెప్పండి? 5 రావాలి. ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, నెక్స్ట్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. 56 ఎక్కడ ఉందో చూడండి, ఇది రాంగ్, లాస్ట్ ఇది రాంగ్, అంటే ఈ రెండిట్లలో 56. ఇక్కడ యూ సేమ్ ఉంది, అంటే లాస్ట్ది మనం ఏదో ఒకటి డిఫరెంట్ ఉన్నది చెక్ చేసుకుంటే డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి లాస్ట్ దానిలో ఒకసారి చూద్దాం. ఎన్ అని అంటే మనకి ఇక్కడ లాస్ట్ ఏమొచ్చింది? ఎన్ ఆర్లకు డిఫరెన్స్ చూద్దాం. ఎన్ అంటే 14, ఆర్ అంటే 18. నేను ప్లేస్ వాల్యూస్ A1, B2, C3, D4, E5 అట్లా ప్లేస్ వాల్యూస్ మనకు లెటర్స్లో ప్లేస్ వాల్యూస్ లెఫ్ట్ నుంచి రైట్ తెలిస్తే డైరెక్ట్ అవుతుంది. ఇక్కడ వి అంటే మనకి ఎంత వస్తుంది? 22. తర్వాత జెడ్ అంటే 26. అంటే ఈ డిఫరెన్స్ అనేది మనకు +4 +4 +4, డిఫరెన్స్ అనేది +4. కాబట్టి ఇక్కడ కూడా మనకు +4 అంటే 30 వస్తుంది. 30 అంటే ఆల్ఫాబెట్స్ టోటలే మనకు 26, మళ్ళీ 26 కంటే ఎక్కువ వస్తే రిపీట్ అవుతాయి. కాబట్టి 36 - 26, 30 - 26 అంటే ఎంత అవుతుంది? మనకి ఇక్కడ 4 అవుతుంది. 4 అంటే ఏంటి? ఇక్కడ డి. 4 అంటే డి. లాస్ట్ లెటర్ డి ఉందంటే ఇక్కడ బి ఉంది కాబట్టి ఇది రాంగ్, ఇది ఏ ఈస్ కరెక్ట్, అంటే డైరెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే. ఇదంతా మీరు చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ సింపుల్గా ఈ స్టైల్లో ఉన్నాయి, కింద ఏముంది అని అన్నారు. అంటే ఫస్ట్ వీటిని మనం బ్రేక్ చేయాలి. వీటిని ఎలా బ్రేక్ చేస్తామో ఒకసారి చూడండి. 32 64 కావాలంటే ఇంటూ 2, 64 54 కావాలంటే -10, ఇక్కడ 23 46 కావాలంటే ఇంటూ 2, ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి? -10, 46 36 అంటే కావాలంటే మైనస్. అంటే దీనిలో లాజిక్ మనం బ్రేక్ చేసి సేమ్ లాజిక్ ఉంది ఎక్కడ, దీని డబల్ ఇక్కడ ఉంది 21కు 42. మరి 42 52 అంటే ఏమైంది చెప్పండి? ఇక్కడ +10 అయింది, అంటే ఇది రాంగ్. దీని డబల్ 58. ఓకే, 29కు డబల్. ఈ 58 48 అయిందంటే ఇక్కడ -10 వచ్చింది, ఇక్కడ డబల్ అయింది. బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఈచ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద నంబర్, ఈ నంబర్ ఇచ్చాడు, అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ విచ్ ఆర్ సెకండ్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ సెకండ్ ఫ్రమ్ రైట్ ఇన్ ద న్యూ నంబర్ సిరీస్? ఇక్కడ నంబర్ ఏమి ఇచ్చాడు? 7 4 5 2 3 1 8 అన్నాడు. వీటిని ఏం రాయమని అన్నాడు? అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అసెండింగ్ అంటే ఏంటి? చిన్న నుంచి పెద్ద. డిసెండింగ్ అంటే పెద్ద నుంచి చిన్న.
ఇక్కడ అసెండింగ్ ఇచ్చాడు కాబట్టి చిన్న నుంచి పెద్ద. ఈ ఉన్న నంబర్లలో చిన్నదేది 1, తర్వాత 2, 3, 4, 5, 7, 8. అయితే ఏం కావాలంట, ఇది దీంతో నాకు అవసరం లేదు, ఇప్పుడు కొత్తగా ఫామ్ అయింది దానిలోనట. సమ్ ఆఫ్ ద డిజిట్స్ విచ్ ఆర్ సెకండ్ ఫ్రమ్ లెఫ్ట్. లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్ అంటే ఇది మన లెఫ్టే, మన రైట్ గుర్తుంచుకోండి. అండ్ సెకండ్ ఫ్రమ్ రైట్ సైడ్ నుంచి సెకండ్ అన్నట్టే ఇది. అంటే ఇక్కడ 2 + 7, 2 + 7 అని అంటే ఏమవుతుంది, 9. కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ ఫర్ ఈచ్ ఆడ్ డిజిట్ కదా 1 యాడ్ కావాలంట. 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈవెన్ డిజిట్ కు 1 సబ్ట్రాక్ట్ కావాలి. ఇక్కడ నంబర్ ఏమి ఇచ్చాడు, 8, 6, 4, 3, 5, 6, 2, 1. ఇది నంబర్. చూడండి, మీకు ఆడ్ అంటే ఏంటి, ఈవెన్ అంటే ఏందో తెలుసు. ఆడ్ అంటే 1, 3, 5, 7, 9. ఈవెన్ అంటే 2, 4, 6, 8. ఇక్కడ ఆడ్కు ఒకటి యాడ్ చేయమంటారు. ఉన్న వాటిలలో ఆడ్ ఇది 4 అవుతుంది, ఇది 6 అవుతుంది, ఇది ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఈవెన్లో నుండి ఒకటి సబ్ట్రాక్ట్ చేయమని, అంతే కదా. ఈడ 1 ఇచ్చాడు, ఇక్కడ కూడా 1 ఇచ్చాడు. కాబట్టి 1 సబ్ట్రాక్ట్ చేయాలంటే ఇది 7, 5, 3, నెక్స్ట్ 5, ఇక్కడ 1 అవుతుంది. ఏం కావాలంటే తనకు హౌ మెనీ డిజిట్స్ ఆర్ రిపీటెడ్ మోర్ దాన్ వన్స్ ఇన్ ద న్యూ నంబర్ ఫార్మ్డ్ అన్నాడు. కొత్త దానిలో ఏవి రిపీట్ అయినాయి, 5 రిపీట్ అయినాయి. ఓకేనా, మోర్ దాన్ వన్స్ అని అన్నాడు. ఇక మిగిలిన ఏవి కూడా కాలే. హౌ మెనీ నంబర్స్ అని అంటే ఒకటే నంబర్, అంటే ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్, select the pair that follows the same pattern as that followed by the 2 pairs given below. Both pairs follow the same pattern అన్నాడు. ఓకే రైట్. ఇక్కడ వీటి ప్లేస్ వాల్యూస్ మనం రాస్తే ఈజీగా లాజిక్ బయటకు వస్తుంది. ఏమని అన్నాడు, ప్లేస్ వాల్యూస్ చూడండి. ఇక్కడ మీరు ఏబిసిలలో సీరియల్గా లెఫ్ట్ నుంచి రాయాలి. ఎస్ అంటే 19, ఓ 15, రెండింటికి సేమ్ అంటే దీన్ని చేయాల్సిన అవసరం లేదు. Q17, N14, J10, L12. 19, 14 కావాలంటే -5, 15, 10 కావాలంటే -5, 17, 12 కావాలంటే -5. అంటే ఇదే లాజిక్ ఉన్నది, కింద ఏముంది అని అడుగుతాం. ఇక్కడ మనకు -5లలో వస్తున్నాం. ఒక్కసారి చూడండి, ఇక్కడ సి మనకు 3, ఎక్స్ అంటే XYZ కాబట్టి మీకు ఇది 24 అవుతుంది. సికి -5 అని అంటే ఓకే. నెక్స్ట్ వై అంటే ఎంత అవుతుంది, 25, టీ అంటే 20, ఏ అంటే 1, వి అంటే 20. ఇప్పుడు ఇక్కడ 3 -5 అంటే చూడండి, ఇక్కడ సి ఉంది, ముందు పి ఉంటుంది, ఏ ఉంటుంది, తర్వాత రొటేషన్ మనకు వై ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని వస్తున్నాయి, నెక్స్ట్ మనకు ఎక్స్ వస్తుంది, XYZ. ఇక్కడికి వస్తే T20, Y25. 20 - 25 అంటే పర్ఫెక్ట్గా సరిపోయి, 25 - 20 అంటే -5. ఇక్కడికి వస్తే ఏ ఉంది చూడండి, ఏ ఉంటే బ్యాక్ వస్తున్నాం, ఏకి బ్యాక్ వస్తున్నాము అని అంటే ఆటోమేటిక్గా Z, Y, X, W, V అంటే పర్ఫెక్ట్గా మనకి ఏకి సెట్ అయిపోయింది. ఇక్కడ రివర్స్ ఆర్డర్లో కూడా మనకు తెలిసి ఉండాలి. ఏకి -1 అని అంటే Z అవుతుంది, ఏకి -2 అంటే Y అవుతుంది. అదే ప్లస్ అయితేనేమో ఏకి +1 అంటే P, +2 అంటే నెక్స్ట్ C. అట్లా ఈ వాల్యూస్ మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్, ఇన్ ద ఫాలోయింగ్ ట్రైడ్స్ ఈచ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఈజ్ రిలేటెడ్ టు ద సబ్సీక్వెంట్ వన్ ఫాలోయింగ్ ఇన్ ద సర్టెన్ లాజిక్ అని అన్నాడు. అయితే ఇవన్నీ ఒక లాజిక్ ఉన్నదట, సేమ్ లాజిక్ ఉన్నది ఇక్కడ ఏంది అని మనం క్వశ్చన్ అడుగుతాం. ఈ GAPSలో, SPGAలో, GPASలో ఉన్న మనకి ఏంటంటే లెటర్స్ సేమ్ ఉన్నాయి. ఇది చేయాల్సిన అవసరం లేదు మనకు, దీనిలో మనం కనుక్కుంటూ సరిపోతుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ దీన్ని 1, 2, 3, 4 అని అనుకొని ఈ ఆర్డర్ ఎలా మారింది అనేది మనం చూస్తే ఒక విధంగా చెప్పొచ్చు. లేదు అంటే ఇక్కడ ఎస్ ఉంటే ఇక్కడ కూడా ఎస్ వచ్చింది, ఇక్కడ జి అంటే ఇక్కడ ఉన్న థర్డ్ ప్లేస్లో ఉన్నది ఇక్కడ ఫస్ట్గా మారింది. ఈ సింపుల్ లాజిక్ మీరు తీసుకున్నట్టుంటే క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ
ఈ ఎస్కి ఎస్ సేమ్ వచ్చిందంటే ఆర్కి ఆర్ ఇక్కడ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈకి డి వచ్చిందంటే ఇది రాంగ్, ఎస్కి ఐ వచ్చిందంటే ఇది రాంగ్, తర్వాత ఎఫ్కి ఎఫ్ఏ వచ్చింది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు, సెకండ్ దానిలో థర్డ్ దానిలో ఫస్ట్ లెటర్ సేమ్, సెకండ్ దానిలో థర్డ్ లెటర్ అని అంటే ఈ సెకండ్ దానిలో థర్డ్ అంటే హెచ్ కరెక్ట్గా ఇక్కడికి వచ్చేమైంది హెచ్ అయింది. ఇందులో కొత్త ఇందులో సెకండ్ దానిలో అంటే హెచ్ ఇక్కడ మనకు ఫస్ట్ లెటర్ అయిందా, కాలేదు, ఇది రాంగ్. అంటే ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్, అంటే డైరెక్ట్ మనం చెప్పొచ్చు. నెక్స్ట్, రెఫర్ ద ఫాలోయింగ్ నంబర్ అండ్ సింబల్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్ కౌంటింగ్ టు బి డన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఓన్లీ అని అన్నారు. ఇక్కడ మనకు నంబర్స్ ఇచ్చారు, సింబల్స్ ఇచ్చాడు. వీటిని ఏమని అంటుండు, హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ నంబర్ అండ్ ఆల్సో ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఏ నంబర్ అన్నాడు. క్వశ్చన్ కొంచెం జాగ్రత్త చదవాలి. ఆయనకు కావాల్సింది ఏంటంట, హౌ మెనీ సింబల్స్ కావాల్సింది, ఆయనకు సింబల్ కావాలి. ఎలా ఉండాలంట, ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ నంబర్ అంటే లెఫ్ట్ సైడ్ నంబర్ ఉండాలి, అండ్ ఆల్సో ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఏ నంబర్ అంటే రైట్ సైడ్ కూడా నంబర్ ఉండాలి. అంటే నంబర్, సింబల్, నంబర్ ఈ ఆర్డర్లో ఉన్నాయి, ఎన్ని ఉన్నాయని అన్నాడు. ఈ ఆర్డర్లో ఉన్నాయని అంటే నంబర్, సింబల్, నంబర్ అంటే ఇలా మీరు జాగ్రత్తగా చూస్తురండి. నంబర్, సింబల్, నంబర్, నంబర్, సింబల్, నంబర్. ఇగో ఇక్కడ దొరికింది చూడండి, నంబర్, సింబల్, నంబర్ ఒకటే, ఇంకెక్కడ లేదు. ఒకటే అంటే మనకు ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్, ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్, ఇదంతా మీరు చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ డబల్ ఈస్ట్ అని అన్నాడంటే ఇది అనాలజీ అన్నాడు. అనాలజీ అంటే ఇప్పుడు ఇటు నుంచి ఇటు ఎలా ఉందో రిలేషన్, ఇటు నుంచి ఇటు కూడా రిలేషన్ అలానే ఉండేట్టు మనం చెప్పాలి. ఒక విషయం ఆలోచించండి. ఇక్కడ ఇప్పుడు మనకి ఇచ్చింది ఈ రైట్ సైడ్ ఇచ్చాడు, ఇదేంటి అని అడుగు. ఇక్కడ ఏమన్నాడు, లెఫ్ట్ సైడ్ ఇచ్చిండు, ఇదేంటి అని అడిగి. అంటే ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ మనకు ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ వస్తుంది. సపోజ్ ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది. ఎందుకంటే క్వశ్చన్ అడిగింది దీనికేమో లెఫ్ట్ సైడ్ అడిగిట్టు, దీనికేమో రైట్ సైడ్ అడిగి, ఏది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో చెప్పండి అని అన్నాను. ఇప్పుడు దీన్ని మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు నేను ఒక్కదాన్ని చూస్తుంటే LIN అన్నాడు. L అంటే మనకు 12, I అంటే 9, N అంటే 14. ఇక నేను ఫస్ట్ దాన్ని ఒక్కదానికి సెట్ చేసుకుంటా, ఇది లాజిక్ కరెక్ట్గా సెట్ అయిందంటే నెక్స్ట్ది చెక్ చేస్తా. ఇక్కడ P అంటే ఎంత 16, L 12, Q అంటే 17. 12 మైనస్ 16 అంటే ఎంత వస్తుంది మనకి -4. 9 మైనస్ 12 అని అంటే -3 వస్తుంది, అంటే ఇది రాంగ్. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ P అంటే 16, B2, G7. ఇక్కడ 12 మైనస్ 16 చేస్తున్నా -4, 9 మైనస్ 2 చేస్తున్నా -7 వస్తుంది, అంటే ఇది కూడా రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ P16, O15, Q17. 12 మైనస్ 16 -4, 9 మైనస్ 15 అని అంటే మనకు -6 వస్తుంది, అంటే ఇది కూడా రాంగ్ ఆప్షన్. ఇక్కడికి వస్తుంది చూడండి, O15, L12, Q17. 12 మైనస్ 15 అంటే -3, 9 మైనస్ 12 అని అంటే -3, 14 మైనస్ 17 అంటే -3. అన్నీ ఈక్వలే వస్తున్నాయి. అంటే మీరు ఏం చూడకుండానే డైరెక్ట్ ఇది ఆన్సర్ అని పెట్టచ్చు. మీకు డౌట్ ఉంటే దీనికి కూడా కంపేర్ చేసుకుందాం, ఏది DAF కూడా కరెక్ట్ అవుతుందా కదా. నెక్స్ట్ దీంతో కంపేర్, D అంటే 4, A అంటే 1, F అంటే 6. ఇక్కడ మనకు D4 కాబట్టి ఇక్కడ A అంటే 1, X అంటే మీకు జనరల్గా మీకు C అంటే 3 అని, X అంటే 24. కాబట్టి 4 మైనస్ 1 అంటే -3, 1 మైనస్ 24, నెక్స్ట్ 6 మైనస్ 3 అంటే -3. అంటే వీటన్నిట్లలో మనకు పర్ఫెక్ట్గా సెట్ అయింది కాబట్టి ఆప్షన్ D ఈజ్ కరెక్ట్. ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం లాజిక్ ఆలోచిస్తే మీరు ఆన్సర్ పెట్టచ్చు. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్, అలో ఈజ్ రిటర్న్ యాజ్, ఇక్కడ ఏమని అన్నాడు,
అలో అంటే ఆయన YSNPC అని ఇచ్చాడు. యూనియన్ మీరు ఇదంతా చూడాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది వాయిస్ అంటే ఏంటి అని. ఇక్కడ ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ రాసుకుందాం. A1, L12, L12, O15, W23, Y25, S19, N14, P16, C3. వీటిని మనం అబ్జర్వ్ చేస్తే అన్ని ఏదైనా లాజిక్ అంటే ఒక ప్యాటర్న్ ఉంటే మనం చెప్పగలుగుతాం. ప్యాటర్న్ లేకుంటే చెప్పలేం. కాబట్టి నేనేం చేస్తున్నా, కొంచెం చేంజ్ చేస్తున్నా. అలోని ALLOW ఇలా రాస్తే ఏమన్నా ప్యాటర్న్ వస్తుందో చూద్దాం. ఇక్కడ డబుల్ అంటే ఏమన్నట్టు 23, O15, L12, L12, A1, Y25, S19, N14, P16, C3. చూడండి, 23, 25 కావాలంటే +2, ఇది ప్లస్ ఎంత 4, 12, 14 కావాలంటే +2, ఇది +4, ఇది +2. అంటే ఈ సిరీస్ ఎలా ఉందంటే ఫస్ట్ దాన్ని రివర్స్లో రాస్తే +2, +4, +2, +4 ఆ మోడల్లో ఉంది. కాబట్టి నాకు వాయిస్ కావాలని అడిగింది కాబట్టి వాయిస్ని కూడా నేను ఏం చేస్తున్నా, రివర్స్ ఆర్డర్లో రాస్తాను. VOICE, VOICE. E అంటే ఎంత 5, C3, I9, O15, V ఎంత 22. ఇప్పుడు ఇక్కడ మనకు రూల్ ఏమన్నా +2 అని అన్నా. +2 అంటే 7, +4 అంటే 7, +2 అని అంటే 11, +4 అంటే 19, +2 అని అంటే 24. ఇప్పుడు 7 అంటే G7, ఇక్కడ కూడా G7, 11 అంటే K, నెక్స్ట్ 19 అంటే S, 24 అంటే మీకు X, GGKSX అంటే B ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ పేజ్ ఆర్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని. ఇక్కడ కొంచెం గ్యాప్ ఉండాలి. ఓకే, ఇక్కడ వీటిని బట్టి మనం చెప్పాలి. ఎలా? D4, J10, P16, G7, M13, S19. ఎలా ఉంది? ఈ 4, 7 కావాలి అంటే మనకు +3, ఇక్కడ కూడా 10, 13 కావాలంటే +3, ఇక్కడ కూడా +3. ఇది +3 అని మనకు అర్థమవుతుందంటే ఇక్కడ M13, S19, Y25 +3 అని అంటే ఏమవుతుంది? ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి ఇది 16 +3 అని అన్నా కదా, ఇది 22 +3 అని అంటారా, అంటే 28 అవుతుంది. 28 అంటే 28 - 26 చేయాలి. ఎందుకంటే ఆల్ఫాబెట్స్ టోటల్ 26 ఉంటాయి కాబట్టి 26 కంటే ఎక్కువ వస్తే మనం ఏం చేయాలి? -26 చేయాలి. అంటే ఏమవుతుంది? మనకి ఇక్కడ 2 అవుతుంది. 16 అంటే మీకు ఇక్కడ P అవుతుంది. ఇది 22 అని అంటే V అవుతుంది. 2 అని అంటే ఏమవుతుంది? ఇక్కడ మనకు B అవుతుంది. కాబట్టి PVB ఉన్నది, B ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఈచ్ ఆఫ్ PQRSTUB యాజ్ అన్ ఎగ్జామ్ అనే డిఫరెంట్ డే ఆఫ్ ఎ వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే అండ్ ఎండింగ్ ఆన్ సండే ఆఫ్ ద సేమ్ వీక్ అని అన్నారు. ఇక్కడ వీక్ డేస్ ఎక్కడ స్టార్ట్ అయింది? మనకు మండే స్టార్ట్ అయింది, సండే ఎండ్ అయింది. అంటే లైన్ లాగా మనం తీసుకోవచ్చు. క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకు సీటింగ్ అరేంజ్మెంట్ దాంట్లో వచ్చి అంటే మండే స్టార్ట్ అయింది. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే కూడా ఉందని అన్నాడు. ఎండింగ్ ఏమన్నాడు? చూడండి, వి యాజ్ అన్ ఎగ్జామ్ ఆన్ ట్యూస్డే అన్నాడు. ఇక్కడ ఫిక్స్గా వి గురించి చెప్పి వి ట్యూస్డే రోజు ఉందంట. ఓకే, రైట్. ఎగ్జాక్ట్లీ 2 people హ్యావ్ అన్ ఎగ్జామ్ బిట్వీన్ వి అండ్ పి. వికి నేను లెఫ్ట్ సైడ్ అయితే పోలేదు కాబట్టి ఆటోమేటిక్గా 2 గ్యాప్లు ఇస్తే పి ఇక్కడ వస్తుంది, అయిపోయి. ఎస్ యాజ్ అన్ ఎగ్జామ్ ఇమ్మీడియట్లీ బిఫోర్ టీ. టీకి ఇమ్మీడియట్ ముందు ఎవరంట? ఎస్ అంట. ఎస్ యాజ్ అన్ ఎగ్జామ్
ఇమ్మీడియట్లీ బిఫోర్ టీ. నాకు క్లారిటీ లేనిది ఏం చేస్తున్నానంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ రాస్తున్నా. క్లారిటీ వచ్చిందంటే అక్కడ సబ్స్క్రైబ్ చేస్తాను. నెక్స్ట్ అండ్ క్యూ యాజ్ అన్ ఎగ్జామ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఆర్. ఆర్ తర్వాత ఇమ్మీడియట్గా అంటే గ్యాప్ ఏం లేదు. ఎవరు? క్యూ ఉంటుంది అని. ఓన్లీ వన్ పర్సన్ యాజ్ అన్ ఎగ్జామ్ బిట్వీన్ టీ అండ్ ఆర్. టీఆర్ల మధ్యన ఒకటే గ్యాప్ ఉంటుంది అని అన్నాడు. మరి టీఆర్ల మధ్యన ఒకటే గ్యాప్ అంటే ఇటు సైడ్ అయినా కావచ్చు, ఇటు సైడ్ అయినా కావచ్చు. ఇక్కడ నేను దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే దీన్ని ఈ పాసిబిలిటీ చూడండి. ఎస్ టీ డాష్ ఆర్ అని అనొచ్చు, ఎస్ టీ ఇటు సైడ్ అన్న ఆర్ అనొచ్చు. మనకు ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 2 ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి ఒక్కసారి జాగ్రత్తగా. నేను వీటిని ఏం చేస్తానంటే ఇక్కడ ఫిక్స్ చేస్తా. ఏది సెట్ అవుతుందో మనం దాన్ని తీసుకుంటాం. ఇప్పుడు ఎస్టీ డాష్ ఆర్ ఒకటి, ఆర్ఎస్టీ ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్టీ అంటే ఈ ముగ్గురిని ఒకటే దగ్గర పెట్టాలంటే ఇక్కడ ఒక ప్లేస్ ఇది ఖాళీ, ఇక్కడ 2 ఉన్నాయి స్లాట్స్, ఇక్కడ 2 స్లాట్స్ ఉన్నాయి. కాబట్టి 3 ప్లేసెస్ మనకు వరుసగా లేదు కాబట్టి మనం దీన్నే తీసుకుంటాం. ఎలా స్టార్ట్ చేస్తే చూడండి. ఎస్టీ డాష్ ఆర్, ఎస్ ఇక్కడ, టీ ఇక్కడ డాష్ వస్తుంది, ఇక్కడ ఆర్ రాయొచ్చు. జస్ట్ నేను ఏం చేస్తున్నా, ఫిక్స్ చేస్తున్నా. ఎక్కడ సెట్ అవుతుందో అలా చేస్తాను. ఇప్పుడు బిల్డింగ్ బ్లాక్స్ మీకు అవి ఇచ్చకపోతే మనం సెట్ చేసేందుకు అడ్జస్ట్ చేస్తుంటాం కాబట్టి నేను అట్లనే ఇక్కడ అడ్జస్ట్ చేద్దామని చూస్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు, 6 తర్వాత ఇమ్మీడియట్గా క్యూ వస్తాయి కాబట్టి ఇక్కడ మనం క్యూ రాయొచ్చు. ఇక ఇచ్చిన వాటిలో మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నారో చూద్దాం. పి క్యూ ఆర్ ఎస్ టీ యూ లేదు కాబట్టి ఈ ప్లేస్లో యూ అవుతుంది. మనం ఏమడిగిండు, హౌ మెనీ పీపుల్ హ్యావ్ అన్ ఎగ్జామ్ బిఫోర్ ఎస్. ఎస్ కంటే ముందు ఎంతమంది అంటే 2 మెంబర్స్. అంటే ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 26th క్వశ్చన్. ఇది మన సిలైవ్. ఆల్ క్యాట్స్ ఆర్ ఓవెల్స్ అని. ఆల్ క్యాట్స్ ఆర్ ఓవెల్స్. సమ్ ఓవెల్స్ ఆర్ ర్యాట్స్. సమ్ ఓవెల్స్ ఆర్ ర్యాట్స్. ఇది వాళ్ళు ఇచ్చిన. ఇంకొకటి థర్డ్ది కూడా ఇచ్చాడు. నో ర్యాట్ ఈజ్ బ్యాడ్. ఏ ర్యాట్ కూడా ఏం కాదట, బ్యాడ్ కాదని అన్నాడు. ఇది వెన్ డయాగ్రామ్. కన్క్లూజన్ ఏముంది చూద్దాం. సమ్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్. సమ్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్ అని అంటే ఇక్కడ ర్యాట్ ఉంది, ఇక్కడ క్యాట్ ఉంది. ఇది వేటిని ఓన్లీ టచ్ చేస్తుంది కానీ క్యాట్ని టచ్ చేయాలని గ్యారంటీ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఇప్పుడు దిల్సుఖ్ నగర్ హైదరాబాద్లో ఉంది. ఒక క్యాండిడేటు హైదరాబాద్లో బిజినెస్ చేస్తుండు అంటే ఆయన కంపల్సరీగా దిల్సుఖ్ నగర్లో చేయాల్సిన అవసరం లేదు. చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ ఇక్కడ డెఫినెట్గా మనకు సమ్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్ అనేది కాబట్టి ఇక్కడ టచ్ అవుతుందా అని తెలియదు, మనకు టచ్ కాదు అని తెలియదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ సమ్ బ్యాట్స్ కెన్ బి. ఇక్కడ కెన్ బి అంటే పాసిబిలిటీ. సమ్ బ్యాట్స్ కెన్ బి క్యాట్స్. ఇక్కడ బ్యాట్ ఇక్కడ ఉంది, క్యాట్ ఇక్కడ ఉంది. వీళ్ళు టచ్ కావద్దని ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇది పాసిబిలిటీ అన్నప్పుడు దిస్ ఈజ్ కరెక్ట్. అంటే ఓన్లీ కరెక్ట్ క్వశ్చన్ టు ఫాలో. సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 27th క్వశ్చన్. టౌన్ ఏ ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ టౌన్ బి. అంటే ఇది మన డైరెక్షన్ సెన్స్ క్వశ్చన్. మీకు ఆల్రెడీ తెలుసు. ఈస్ట్ అంటే మీకు ఇటు ఈస్ట్ ఉంటుంది, ఇటు వెస్ట్ ఉంటుంది, ఇది నార్త్, ఇది సౌత్. ఇక్కడ టౌన్ ఏ ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ టౌన్ బి. టౌన్ బికి ఏది ఏ అనేది ఈస్ట్ సైడ్ ఉండదట. టౌన్ సి ఈజ్ టు ద సౌత్ ఆఫ్ టౌన్ ఏ. టౌన్ ఏకి సౌత్ అంటే కిందికి వస్తుంది. టౌన్ డి ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ టౌన్ సి. టౌన్ సికి ఎటు ఈస్ట్ సైడ్ టౌన్ డి అంటే ఇటు వస్తుంది. టౌన్ ఈజ్ టు ద సౌత్ ఆఫ్ టౌన్ డి. టౌన్ డికి సౌత్ అంటే కిందికి వస్తుంది. ఓకే. టౌన్ ఎఫ్ ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ టౌన్ ఈ. టౌన్ ఈకి ఈస్ట్ సైడ్ టౌన్ ఎఫ్ అంటే ఇటు వస్తుంది. మీరు ఆ డైరెక్షన్ చూస్తే ఈజీగా అర్థం. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు ఏ. ఏ దృష్ట్యా ఎఫ్ పొజిషన్ ఏది అంటే మనకు క్రాస్లో ఉందంటే సబ్ డైరెక్షన్ వస్తుంది. క్రాస్లో కిందికి అవుతుంది. చూడండి ఇలా అవుతుందంటే మీకు ఇటు నుంచి ఇటు చూస్తున్నాం అంటే సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ అనేది
ఆప్షన్ ఏమవుతుంది? డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది నంబర్ సిరీస్. నంబర్ సిరీస్లో మనము డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? ఇది +2 వేస్తే వస్తుంది, ఇది +4 అంతేనా? +2 +4 +6 8 10. సింపుల్ క్వశ్చన్. ఆటోమేటిక్గా ఏమవుతుంది? +40 అంటే ఇక్కడ మనకు 56 అంటే సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎంత సింపుల్ క్వశ్చన్ వచ్చిందో చూడండి. నెక్స్ట్, ఎట్ 4:15 o'clock వాట్ ఈస్ ద డిగ్రీ యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ ద మినిట్ హ్యాండ్ అన్నారు. 4:15 అని అన్నాడు. అంటే ఇక్కడ ఇది అవర్ అవుతుంది, ఇది మినిట్ అవుతుంది. మీకు యాంగిల్కు ఫార్ములా ఏంటంటే యాంగిల్ బిట్వీన్ 2 hands అంటే మీకు 30 into అవర్ -11/2 into మినిట్. ఇది షార్ట్ కట్. యాంగిల్ బిట్వీన్ 2 hands. మీకు లాంగ్ హ్యాండ్కు షార్ట్ హ్యాండ్. ఇక్కడ మనకేమనొచ్చు? 30 into అవర్ అని అంటే 4 -11/2 into మినిట్ ఎంత? 50. ఇక్కడ 30 into 4 అని అంటే మనకి ఎంత వస్తుంది? 120 -11 into 15 అంటే 5 6 1. ఇది 11 లాజిక్ తెలుసు మల్టిప్లికేషన్లో బై ఎంత? 2. ఓకే, అంటే 240 -165/2. 240 -165 అంటే మనకి ఎంత వస్తుంది? ఎంత అవుతుంది మనకు? 75. 75/2. 75/2 అని అంటే ఇది 37.5 వస్తుంది. 37.5 అంటే సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 38th క్వశ్చన్. ఇది మనకు కోడెడ్ ఇన్ఈక్వాలిటీ క్వశ్చన్. కోడెడ్ ఇన్ఈక్వాలిటీలో జనరల్గా ఎలా ఉంటాయంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఈజ్ ఈక్వల్ టు వీళ్ళు ఫ్రెండ్స్. అదే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఈజ్ ఈక్వల్ టు వీళ్ళు ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఇది ఫస్ట్ కింగ్డమ్ అనుకుందాం, రాజ్యం అనుకుందాం. ఇది సెకండ్ కింగ్డమ్ అనుకుందాం. వీటిలలో వీళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దీనికి సెకండ్ ప్రిఫరెన్స్, దీనికి థర్డ్ ప్రిఫరెన్స్. దీనిలలో కూడా వీటికి ఫస్ట్ ప్రిఫరెన్స్, వీటికి సెకండ్ ప్రిఫరెన్స్, వీటికి థర్డ్. ఈజీగా ఉండేందుకు చెప్తాను. వీళ్ళని కింగ్ అనుకో, సోల్జర్ అనుకోండి, వీళ్ళని పబ్లిక్ అనుకోండి. ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తాం మనం? ఫస్ట్ కింగ్కు, తర్వాత సోల్జర్కు, తర్వాత మనం పీపుల్కి ఇస్తాం. ఇక్కడ క్వశ్చన్లు ఏమన్నాయంటే ఇది ఒక ఇన్ఈక్వాలిటీ ఇచ్చాడు. ఈ వీటిలలో అంటే ఇది స్టేట్మెంట్ అనుకోండి, కింద కన్క్లూజన్స్ ఇచ్చారు ఏవి కరెక్ట్ అని. ఫస్ట్ ఏమన్నాడు? ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ అని. ఎస్ ఇక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ ఉంది. అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు తోని స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఏమొచ్చింది? ఇమ్మీడియట్గా లెస్ దాన్ వచ్చింది. చూడండి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఇక్కడ ఉంది, లెస్ దాన్ ఇక్కడ ఉంది. ఈ రెండింటికి ఎట్లా లింక్ ఉంటుంది అంటే మనం వీటిని ఏం చెప్పలేం కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్, వై ఈజ్ గ్రేటర్ దాన్ టీ. వై ఇక్కడ ఉంది, టీ ఇక్కడ ఉంది. టీ ఇక్కడ ఉంది, వై ఇక్కడ ఉంది. ఏముంది? ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్. చూడండి, ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్. అంటే అవుట్పుట్లో ఎవరిది వస్తుంది? మనకు గ్రేటర్ దాన్ వస్తుంది. అంటే వై ఈజ్ గ్రేటర్ దాన్ టీ. వై ఈజ్ గ్రేటర్ దాన్ టీ అంటే సెకండ్ది కరెక్ట్. సెకండ్ది కరెక్ట్ అంటే ఆప్షన్స్లో బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓన్లీ కన్క్లూజన్ 2 follows. ఈ నోటిఫికేషన్లోనే మంచి పోస్ట్ కొట్టాలనే కోరిక మీలో బలంగా ఉంటే సాధన అకాడమీ, దిల్షుర్ నగర్ క్లాస్ రూమ్ కోచింగ్లో జాయిన్ కండి. ఇందులో ప్రతిరోజు క్లాస్, ఎగ్జామ్ మరియు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, ఇంకా సబ్జెక్ట్లో వీక్ ఉన్న విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ జరుగుతాయి. ప్రశాంత వాతావరణం, క్వాలిఫైడ్ అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ, జాతీయ స్థాయిలో అవార్డు గ్రహీతలను కలిగి ఉన్న సంస్థ సాధన అకాడమీ. బాయ్స్ అండ్ గర్ల్స్కు సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ కలదు. వివరాల కొరకు ఇందులో ఉన్న నంబర్స్కు కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలానే ప్రతి టాపిక్ను టైప్ వైజ్గా నేర్చుకొని 100% సక్సెస్ సాధించడానికి మా సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ
యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.